అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో ప్రత్తి సాగు చేసే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. వానాకాలం బెండ సాగు వివరాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిత్యం డిమాండ్ ఉండే కూరగాయల్లో బెండ ఒకటి. ధరల ఆటుపోట్లు పెద్దగా లేకపోవడంతో పట్టణ పరిసర ప్రాంత రైతులు బెండ సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఉష్ణమండలపు పంట కావడంతో ఖరీఫ్ ఇంకా వేసవి పంటగా సాగు చేస్తారు. శీతాకాలంలో ఈ పంట సాగు అనుకూలంగా ఉండదు. ఖరీఫ్ పంటను జూన్ జూలైలో విత్తుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో పంటకు రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగుల నష్టంతో పాటు తెగుళ్లలో బూడిద తెగులు, ఎండు తెగులు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి మేలైన రకాల ఎంపిక, మంచి యాజమాన్యం చేపట్టడం ద్వారా బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ వానాకాలం బెండ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. బెండ సాగు అనేది వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలము. బెండను మనం విత్తుకోవడానికి జూన్ నుంచి జూలై మాసం వరకు విత్తుకోవచ్చు. సో బెండ సాగు చేయడానికి ఎర్ర నేలలు, గరప నేలలు, నీరు నిలవనటువంటి సారవంతమైన ఒండ్రు నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు, pH అనేది 6 నుంచి 6.5 pH ఉన్న నేలలన్నీ అనుకూలము. సో బెండలో మనకు రకాలు చూసుకున్నట్లయితే అర్కా అభయ్, అర్కా అనామిక అనే రకాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. హైబ్రిడ్స్, ప్రైవేట్ హైబ్రిడ్స్కి చూసుకున్నట్లయితే సింగం, తర్వాత మోనా, ఐశ్వర్య, అవంతిక, విశాల్ ఇలాంటి హైబ్రిడ్స్ అనేవి అందుబాటులో ఉన్నవి. ఈ బెండలో మనకు ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది చాలా తీవ్రమైన సమస్య కాబట్టి వీటిని తట్టుకునేటువంటి రకాలని హైబ్రిడ్లను మాత్రమే సాగుకి ఎంచుకోవాలి. ఎకరానికి వచ్చేసి 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. బెండని విత్తుకోవడానికి ముందు మనం విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కొరకు కిలో విత్తనానికి ఇమ్డాక్లోర్పిడ్ అనే మందుని కేజీ విత్తనానికి పట్టించాలి. దాని తర్వాత ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంధ్రాన్ని కేజీ విత్తనానికి 4 గ్రాముల చొప్పున పట్టించి విత్తుకోవాలి. సో మనకు వర్షాకాలంలో బోదెలు సార్లు పద్ధతిలో నాటుకున్నట్లయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు నీరు అనేది కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోయి మనకు ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. సో ఈ బోదెలు సార్ల పద్ధతుల్లో 2 వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నాటుకోవాలి. ఈ విత్తనాలు నాటుకోవడానికి ముందే ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువుని మనము అక్కర్దుక్కులో వేసి కలియ దున్నుకోవాలి. 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే 30 కిలోల
యూరియా ఆఖరి దుక్కులో వేసి కలియద్దుని విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తనం విత్తిన తర్వాత వెంటనే మనం నీరు పారించాలి. వీళ్ళ వర్షాలు పడకపోయినట్లయితే ప్రతి 4-5 రోజులకు ఒక తడి మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనాలు విత్తిన 48 గంటల లోపలనే పెండిమిథలిన్ అనే గడ్డి మందు ఎకరానికి 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఈ దుక్కి మీద తడి నేల మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల వరకు కలుపు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి కలుపుని మనము మనుషుల ద్వారా కానీ పశువుల గుంటకతో కానీ అంతర్కృషి చేసి మనము కలుపుని నివారించుకోవాలి. మనకు ఈ మంచి దిగుబడి రావాలంటే పైపాటుగా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటర్కి 5 గ్రాములు చొప్పున ప్రతి నెల పిచికారీ చేస్తూ ఉండాలి. ఈ పైపాటుగా ఈ యూరియాని విత్తిన 30 రోజులప్పుడు 45 రోజులప్పుడు 2 సార్లు 35 కిలోల నుంచి 45 కిలోల వరకు ఎకరానికి చొప్పున వేసుకొని మనం నీరు పారించుకోవాలి. ఇంకా ఈ బెండలో మనకు ఎక్కువగా పురుగులు తెగుల సమస్య చూసుకున్నట్లయితే మొవ్వ తొలిచే మరియు కాయ తొలిచే పురుగు అనేది చాలా ప్రధానమైనది. సో ఇది మనం రాకుండా ఉండడానికి ముఖ్యంగా మనకు ఎప్పుడైనా ఈ మొవ్వ తొలిచినప్పుడు తలలు వాడిపోయినట్లు గమనిస్తాము. ఇది గమనించిన వెంటనే రైతులు తలలు తుంచివేసి అవన్నీ ఏరేసి ఒక దగ్గర తగలబెట్టేసేయాలి. తర్వాత ఈ మొవ్వ కాయ తొలిచే పురుగుని నివారించడానికి ఈ బీటీ మందు ఇది లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి 30 రోజులప్పుడు 45 రోజులప్పుడు 60 రోజులప్పుడు ఒక 3 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు అజాడిరెక్టిన్ అనే వేప సంబంధమైన మందు 1500 ppm పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ మొవ్వ కాయ తొలిచే పురుగుని నివారించుకోవచ్చు. దీంతోపాటు లింగాకర్షక బుట్టలు అనేది విత్తిన 30 రోజులప్పటి నుంచి పంట పూర్తిగా అయ్యేంత వరకు కూడా మనం ఎకరానికి 10 బుట్టలు చొప్పున ఈ ల్యూర్ని ప్రతి 20 రోజులకు ఒకసారి మారుస్తూ పంట కాలం మొత్తం ఏర్పాటు చేసినట్లయితే మనకు ఈ మగ రెక్కల పురుగులు అనేది ట్రాప్ చేయబడి ఆడ రెక్కల పురుగులు అనేది గుడ్లు పెట్టకుండా ఉంటాయి. కాబట్టి ఈ మనకు బెండలో కాయ పుచ్చు అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు లాంటి దీప పచ్చ పురుగు అలాగే తెల్లదోమ అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. పచ్చ పురుగు ఆకుపచ్చగా ఉండి దోమలా ఉండి ఆకుల కింద రసం పీల్చడం వల్ల ఆకులు మాడిపోయినట్లు అయ్యి పడవ ఆకారంలో తయారవుతాయి. సో దీన్ని మనం గమనించిన వెంటనే ఎస్పేట్ అనే మంది అయితే 1.5 గ్రాములు, ఇమ్డాక్లోరోపిడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ తెల్లదోమ కూడా ఇవే మందులతోని మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు. సో ఈ తెల్లదోమ అనేది వెల్లో మొజాయిక్ వైరస్ని వ్యాపింపజేస్తుంది. కాబట్టి తోటలో మనకి ఏదైనా ఒక వైరస్ లక్షణాలు కనిపించిన మొక్క గమనించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పీకి నాశనం చేయాలి. తర్వాత మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం నివారించడానికి హెగ్జాకోలోనజోల్ అనే తెగుళ్ళ మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే బెండలో కూడా మంచి నాణ్యమైన దిగుబడులు పొంది రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ప్రత్తి తెల్ల బంగారంగా పిలుచుకునే తెలుగు రైతులు అత్యంత ఇష్టపడి అధిక విస్తీర్ణంలో సాగు చేసే వాణిజ్య పంట. వర్షాలు ఎప్పుడు వస్తాయా, ప్రత్తిని ఎప్పుడు విత్తుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు రైతులు. మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు ప్రత్తి విత్తుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్తిని అధికంగా సాగు చేసే జిల్లాలలో కర్నూలు జిల్లా ఒకటి. మే మాసంలో పడిన వర్షాలకు కొద్దిమంది రైతులు ప్రత్తిని విత్తుకోగా మరికొంతమంది ఇప్పుడు విత్తుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో విత్తనాల ఎంపిక, ఎరువుల వాడకం, కలుపు నివారణ సహా చీడపీడలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు అధిక సాంద్ర పద్ధతి పీబీ నాట్ విధానాల ద్వారా ప్రత్తి నుంచి మెరుగైన దిగుబడులు సాధించవచ్చునంటూ బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. సుమారు ఖరీఫ్ సీజన్లో 2,50,000 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తారు. ఈ రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలు మాట్లాడడానికి కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే.
ప్రధానంగా ఈ పత్తి పంటను కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఈ పత్తి రైతులు విత్తనాల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నమస్కారం అండి. మనకి కర్నూలు జిల్లాలో పత్తి పంట ప్రధానంగా సాగే పంట. జిల్లాలో 2,50,000 హెక్టార్ల పైచిలుకులోనే పత్తి పంట సాగవడం జరుగుతుంది. మనకి రైతు సోదరులు విత్తనం చాలా ముఖ్యం కాబట్టి మనం విత్తనం ఎంపికలోనే నాణ్యమైన పద్ధతులు పాటించాలి. అధికృత లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే పత్తి విత్తనం కొనాలి. పత్తి విత్తనం కొనేటప్పుడు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి. నెక్స్ట్ రెండోది దాని మీద లాట్ నెంబర్ చూసుకోవాలి. ఆ లాట్ నెంబర్స్ ఉంటాయి, ఖచ్చితంగా లాట్ నెంబర్ చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని మీద క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ క్యూఆర్ కోడ్ మనకి ఉంటుంది, కానీ దాన్ని స్కాన్ చేస్తే కూడా అది మనకి డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ కంపెనీ ఆ లైసెన్స్ ఉన్నటువంటి విత్తన ధృవీకరణ ఉన్నటువంటి కంపెనీ నుంచి ఉందా లేదా అని కూడా రైతు సోదరులు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి రైతు సోదరులు ఆ రైతు కొనేటప్పుడు ఆ డీలర్ దగ్గర అతని సంతకం ఉండాలి, రైతు సంతకం కూడా చేసి ఉండి తీసుకోవాలి. నెక్స్ట్ ఆ స్లిప్ కూడా, విత్తనం కొన్న స్లిప్ కూడా మన పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి అదేవిధంగా భద్రంగా. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు బయట మనకు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కదా అని నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు కనుక తీసుకున్నట్లయితే మనకి అది మొలక శాతం తగ్గడంతో పాటు తర్వాత దశలో పూత కాత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. సార్, ప్రధానంగా కర్నూలు జిల్లాలో మే ఎండింగ్లో మే మాసంలో బాగా వర్షాలు పడ్డాయి. జూన్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో చాలామంది అప్పుడే పంటలు వేస్తున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు. ఇది ఎప్పటి వరకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎప్పటి వరకు వేసుకుంటే మంచిది అంటారు? మనం మే చివరిలో ప్రీ మాన్సూన్ రైన్స్ పడడం వల్ల రైతు సోదరులందరూ మే 23 నుంచే మనకి జిల్లాలో పత్తి సోయింగ్స్ స్టార్ట్ అయినాయండి. రైతు సోదరులు గమనించుకోవాలి, నల్లరేగడి నెలలు అయితే పదును వాన అంటే 70 మిల్లీమీటర్ల వాన, ఒక 3 నుంచి 4 వానలు మినిమం 70 mm వర్షపాతం కురిస్తే మనం పంట వేసుకుంటే నేలలో వేడి శాతం తగ్గి మొలక బాగా వస్తుంది. అదే ఎర్ర నేలల్లో కనుకైతే మనకి 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక 3 నుంచి 4 రోజుల వ్యవధిలో కురిసి వేసుకుంటే మనకి మొలక శాతం బాగా వస్తుంది. పత్తి పంటను మనము జూన్ మొదటి వారం నుంచి జూలై 2వ వారం వరకు, అంటే జూలై 15 లోపు పత్తి పంట వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందండి. అధిక సాంద్రత పద్ధతి అనేది ఒకదాన్ని చాలా వింటూ ఉన్నాం. ఈ అధిక సాంద్రత పద్ధతి పత్తిలో పాటించాలని చెప్పి మీలాంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, ఏంటి ఈ అధిక సాంద్రత పద్ధతి అంటే ఏంటి? మనకేంటంటే జనరల్గా నార్మల్గా పాత ట్రెడిషనల్ పద్ధతులు ఏంటంటే రైతు సోదరులు వరుసకి మధ్యలో 105 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల దూరం పెట్టుకుంటున్నారు. అదే మొక్కకి మధ్యలో 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరం విత్తుకుంటున్నారు. ఈ రకంగా మనకు వేసుకుంటే ఎకరాకి 7,500 నుంచి 7,600 మొక్కలు వస్తాయి. ఎకరాకి మనకి 2 నుంచి 3 విత్తన ప్యాకెట్లు, 450 గ్రాముల ప్యాకెట్లు సరిపోతాయి. మనకి ఇతర దేశాల్లో కనుక ఉజ్బెకిస్తాన్ కానీ, బ్రెజిల్ కానీ, అమెరికా కానీ ఇట్లా ఇతర పత్తి పండించే దేశాల్లో కనుక చూస్తే వాళ్ళు అధిక సాంద్రత విధానంలో ఎకరాకి ఎక్కువ మోతాదులో ఎక్కువ పత్తి మొక్కలను ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేసి వాళ్ళు అధిక దిగుబడులు తీస్తున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే గత 2 సంవత్సరాలుగా మనం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగును కొన్ని డెమోస్ కింద వేయించడం జరిగింది. ఈ విధానంలో రైతు సోదరులందరూ ఏంటంటే నల్లరేగడి నెలలు అయితే వరుసకి మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 30 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే ఎకరాకి 4 ప్యాకెట్లు ఎకరాకి సరిపోతుంది. ఇప్పుడు ఎకరాకి 14,600 మొక్కల సాంద్రత వస్తుంది. ఇట్లా మనం అధిక మొక్కలు మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అధిక వర్షాలు కురిసినప్పుడు మనకి ఏమైపోతుందంటే మొక్క ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. సో మనకి మొక్క ఎదుగుదల నియంత్రణ కారణమైనటువంటి మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటికి 45 రోజులప్పుడు మరియు మరలా 65 రోజులప్పుడు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ మొక్కల ఎదుగుదలని నియంత్రించి పక్క కొమ్మలు అంటే సింపోడియల్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడతాయి. ఆ బ్రాంచెస్తో పాటు కాయలు అధికంగా రావడానికి మరియు మనకి కాయలు ఒకేసారి పగలడానికి కూడా మనకి మెపిక్వాట్ క్లోరైడ్ అనేది ఈ గ్రోత్ రెగ్యులేటర్ అనేది ఇక్కడ మనము సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే ఎర్ర నేలల్లో కనుకైతే వరుసకి మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఈ పద్ధతిలో అధిక సాంద్రత విధానం. ఈ పద్ధతిలో మనకు విత్తుకున్నప్పుడు రైతు సోదరులకు ఏమవుతాయంటే ఎకరాకి 6 విత్తన ప్యాకెట్ల మోతాదు సరిపోతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే మనకి ఎకరాకి 29,000 మొక్కల సాంద్రత మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి 29,000 మొక్కలు మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి చెట్టుకి 20 నుంచి 25 కాయలు వస్తాయి. అంటే మనకి అది మామూలు పద్ధతిలో ఏంటంటే 30 నుంచి 40 కాయలు ఉంటాయి. ఇక్కడ మనకి 20 నుంచి 25 కాయలు ఉన్నప్పటికీ కూడా మనకి మొక్కల సంఖ్య అధికంగా ఉండడం వలన మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసిన పరిశోధనలు లాస్ట్ టైం చేసిన డెమాన్స్ట్రేషన్స్లో ఏమైంది, మనకు ఒక చెట్టుకి 20 నుంచి 25 కాయలు నికరంగా రావని, ఒక చెట్టుకి 4.5 నుంచి 5 గ్రాముల పత్తి దూది రావడం జరిగింది. ఆ లెక్కన మీకు తీసుకుంటే మాకంటే వర్షాధారంగానే ఈ అధిక సాంద్రత విధానంలో 14.5 క్వింటాల దిగుబడి మాకు రావడం జరిగిందండి రైతులకి. సార్, పీబీ నాట్ విధానం అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఏంటి ఈ పీబీ నాట్ విధానం అంటే ఏంటి?
ఇది పీబీ నాట్ అనేది మనకి పింక్ బోల్ అన్నట్టు మనకి ఏంటంటే పత్తి గత ఒక దశాబ్ద కాలంలో ఏంటంటే పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గడం జరిగిందండి. మనకి పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అనుకుంటున్నారు. ఈ గులాబీ రంగు పురుగు మనం కనుక నివారించుకోవాలంటే మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. దాంట్లో భాగంగా మనకు 45 రోజులప్పుడు మనకి ఎకరాకి 6 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అని చెప్పడం జరుగుతుంది. ఆ మొగ రెక్కల పురుగులన్నీ అక్కడ ఆడ రెక్కల పురుగులు ఉందని భ్రమపడి ఆ ఫిరోమోన్ ట్రాప్లో లింగాకర్షక బుట్టలో పడి చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ట్రాపింగ్ చేస్తున్నాం అనమాట. అదే మనం మాస్ ట్రాపింగ్లో అయితే బుట్టలు మనకి 10 నుంచి 20 చొప్పున ఎకరాకి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అండ్ కొంచెము మనకి రైతులు ఏంటంటే కొంచెము మళ్ళీ ఆ ల్యూర్ అనేది 30 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల మరియు SABC వారి సహకారంతో మన ఇక్కడ ఆదోని మండలంలో ఒక ఎంపిక చేసిన 3-4 గ్రామాల్లో మనం ఈ పీబీ నాట్ అనే ఒక నూతన నావెల్ టెక్నాలజీ మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగిందని. ఈ పద్ధతిలో ఏంటంటే మనకి ఆ పీబీ నాట్ అనేది ఒక చిన్న ఎర్రటి ఒక 15 సెంటీమీటర్ల ఒక తీగ అండి. ఆ పీబీ నాట్ 15 సెంటీమీటర్స్ ఆ పీబీ నాట్లో మనకి 160 mm చొప్పున గాసిప్ ల్యూర్ ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదులో గాసిప్ ల్యూర్ ఉంటుంది. ఈ ఎక్కువ మోతాదులో ఉన్న గాసిప్ ల్యూర్స్ పీబీ నాట్స్ మనకి ఎకరాకి 160 చొప్పున అక్కడక్కడ ఎకరా పొలంలో పెట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ తీసుకున్నప్పుడు ఒక వరుసలో మనకి ప్రతి 10వ మొక్కకి ఈ పీబీ నాట్ అనేది టాప్లో మనం మొక్క పైన నాట్ చేయాలండి, కట్టాలి. అట్లా మళ్ళీ 10వ మొక్కకి అట్లా ఆ వరుస అయిపోయిన తర్వాత మళ్ళీ 4 వరుసల మధ్యలో వదిలేసి మళ్ళీ 5వ వరుసలో 10వ మొక్కకి మనం ఈ పీబీ నాట్ అనేది టై చేసుకుంటూ పోవాలి. బార్డర్లో కూడా మొక్క విరిచి మొక్కకి మనం ఈ పీబీ నాట్ అనేది టై చేయాలి. ఈ విధంగా టై చేస్తే మనకి ఏమవుతుందంటే ఎకరాకి 160 నాట్స్ కావాలండి. ఇదేంటంటే రైతు సోదరులు పీబీ నాట్ ఇన్ని కట్టడం వల్ల ఆ గులాబీ రంగు పురుగు ఏంటంటే మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ గాసిప్ ల్యూర్ మందు ఉంది అక్కడ ఈ గులాబీ రంగు పురుగు ఏమవుతుందంటే ఇంత హై కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఆడరెక్కల పురుగు ఉందని ప్రతి చోట మొగరెక్కల పురుగు తిరిగి మొత్తం దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి మనం మేటింగ్ జరగకుండా చూడడం వల్ల ఆ గులాబీ రంగు పురుగు పాపులేషన్ని కానీ గణనీయంగా తగ్గించడం వల్ల మనకి పంటలో అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పీబీ నాట్ పద్ధతిని రైతులు ఒక ఎకరానికి కాకుండా సామూహికంగా ఒక 50 ఎకరాలకు కనుక ఒకే చోట ఉన్న ప్లాట్స్లో కనుక కట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడం జరిగింది మన డెమాన్స్ట్రేషన్లో కూడా. సరే, ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఈ పత్తిలో ఎక్కువ గడ్డి పెరిగే అవకాశం ఉంది. గడ్డి నివారణకు ఏం చేయాలి? ఇప్పుడు మనకి వర్షాలు అందులో మే చివరి వారంలోనే ప్రతి రైతు సోదరులు పత్తి వేసినారు కాబట్టి మనకి ప్రతి పంట వేసిన 2 రోజుల లోపల కనుక పెండిమిథాలిన్ 30% ఈసీ 5 ml లీటర్ నీటికి పత్తి విత్తనం వేసిన 2 రోజుల లోపల పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గడ్డి మన ఇతరతర కలుపు మొక్కలను మనం నివారించుకోవచ్చు. పత్తి పంట 20 నుంచి 30 రోజుల మధ్యలో ఉన్నప్పుడు మనకు గడ్డి జాతి ఎక్కువగా వస్తుంది కాబట్టి వర్షాలు కురిసినప్పుడు మనకు ఆ గడ్డి జాతి కలుపు నివారణకు మనకి క్విజైల్ పాపిథైల్ అనే కలుపు నివారణ మందుని 2 ml లీటర్ నీటికి లేదా ఫినాక్సిప్రాపిథైల్ 1.25 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గడ్డి జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసుకోవాలండి. ఇంకొకటి మనకు కనుక వెడల్పాకు కలుపు కనుక ఎక్కువగా ఉందనుకోండి, పైరిథియోబ్యాక్స్ సోడియం మనకి 1.25 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వెడల్పాకు కలుపును కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ మనకి పత్తి పంట వేసిన 20 నుంచి 30 రోజుల వయసు మధ్యలో గడ్డి వెడల్పాకు 2 రకాలు ఉందనుకోండి, మనకి క్విజైల్ పాపిథైల్ 2 ml లీటర్ నీటికి దానితో పాటు పైరిథియోబ్యాక్స్ సోడియం 1.25 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము 2 గడ్డి వెడల్పాకుని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. సార్, ఇందాక మీరు గులాబీ రంగు పురుగు గురించి చెప్పారు. గులాబీ రంగు పురుగు కాకుండా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇట్లాంటి ఇవి రాకుండా చూడాలంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఇప్పుడు పత్తి పంట వేసుకునే సమయం ఇంకా జూలై చివరి వరకు పత్తి పంట వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్షాలను సద్వినియోగం చేసుకొని పత్తి పంట వేసుకునే రైతు సోదరులు ముందుగా పత్తి పంట వేసే ముందే లోతు దుక్కులు చేసుకోవాలండి. భూమిలో లోతు దుక్కులు దున్నుకునేటప్పుడే కనుక రైతు సోదరులు వేపపిండి ఒక 100 కిలోలు, దాంతోపాటు ఒక కానుగ పిండి కనుక 25 నుంచి 50 కిలోలు కనుక వేసుకొని దానితో పాటు ట్రైకోడర్మా ఒక 2 కిలోలు, సూడోమోనాస్ ఒక 2 కిలోలు మనం వేసుకునే పశువుల ఎరువులో కనుక కలిపి వేసుకొని దున్నుకుంటే ఈ భూమిలో ఉండే కలగజేసే ఈ పురుగు యొక్క కోశ దశల్ని మనము ఈ ఎండు తెగులు కలగజేసే శిలీంధ్రాలని మరియు ఈ బ్యాక్టీరియా తెగులు కలగజేసే బ్యాక్టీరియా శిలీంధ్రాలను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదొక పద్ధతి. నెక్స్ట్ పత్తి పంట ఇప్పుడు ఆల్రెడీ వేసిన రైతు సోదరులు ఉంటే వాళ్ళు ఈ పచ్చ
పచ్చదోమ ఈ తెల్లదోమ ఉధృతి మనకు పత్తి పంటలో మనకి తొలి దశలో ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి శాఖీయ దశలో మనకి పసుపు రంగు జిగురొట్టలు ఎకరాకి 10 చొప్పున అక్కడక్కడ కనుక పంట మీద ఒక అడుగెత్తులో అమర్చుకుంటే ఈ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ దానికి ఆకర్షితమై దానికి అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు వేప నూనె, మనకి పత్తి పంట 30 రోజులప్పుడు మరియు 45 రోజులప్పుడు కనుక వేప నూనె 1000 ppm అయితే మనకి 5 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ పచ్చదోమ కానీ గులాబీ రంగు పురుగు యొక్క ఈ పాపులేషన్ని గణనీయంగా తగ్గించవచ్చునండి. ధన్యవాదాలు సార్. ఇది డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు చెప్తోంది. ప్రధానంగా పత్తి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గతేడాది మిరప ధరలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మరింత ధరలు పెరుగుతాయని ఆశతో రైతులు పంటను శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు. అయితే ఎగుమతులు తగ్గడం, గోదాముల్లో పేరుకుపోయిన పంటతో నిల్వలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది రైతులు మిరప సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తే డిమాండ్కు తగిన సరఫరా ఉండి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఒకే రకం పంట కాకుండా పత్తి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల్లాంటి పలు పంటలను సాగు చేయాలని గుంటూరు లాంఫామ్లోని ఉద్యాన పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ సి వెంకటరమణ సూచిస్తున్నారు. ప్రస్తుతం మన గుంటూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం, కృష్ణా జిల్లా, మళ్ళీ కర్నూలు జిల్లాలో, ఈవెన్ ఖమ్మం, వరంగల్, తెలంగాణ ప్రాంతంలో కూడా రేటు పెరుగుతుంది అని చాలామంది రైతు సోదరులు మంచి రేటు ఉన్నప్పుడు కాయ అమ్మకన్నా అలానే నిల్వ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రస్తుతం అన్ని కోల్డ్ స్టోరేజ్లో కూడా ఫుల్ కెపాసిటీ మిరప అయితే నిల్వ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఎగుమతులు కూడా మునుపటి ఏడాదితో పోలిస్తే కొంచెం తగ్గినట్లు మనం గమనించడం జరిగింది. ఇది కాకుండా ప్రస్తుతం మన దేశం నుంచి చైనాకి ఎగుమతి చేయన కొన్ని కన్సైన్మెంట్స్ రిజెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అంటే దీనికి గల ప్రధాన కారణాలుగా మనం గమనించినట్టయితే మిరప పంట పైన ఉపయోగించిన అనాథరైజ్డ్ బయో ప్రోడక్ట్, పంట పెంపుదలకు కానీ లేకపోతే పూతా పిందె నిలవడానికి కానీ ఇట్లాంటి వాటిపైన చాలామంది రైతు సోదరులు బయో ప్రోడక్ట్స్ వాడడం వల్ల చైనా నుంచి రిజెక్ట్ అయిన కన్సైన్మెంట్స్ కానీ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆ అవశేషాలు అనేది బయో ప్రోడక్ట్స్ నుంచి వచ్చినట్లు మనం నిర్ధారించుకోవడం జరిగింది. ఈ తరుణంలో తప్పనిసరిగా రైతు సోదరులు కొంచెం ఏరియా అనేది తగ్గించుకొని, అంటే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతే మార్కెట్లో డిమాండ్ ఉండదు కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి అనేది చేయగలిగితే రైతు సోదరులు నష్టపోకుండా లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ మార్కెట్ని బాగా మనం స్టడీ చేసి ఈ ఒడిదొడుకుల్లో ఎక్కువ వేయకన్నా కొద్దిగా తక్కువగా వేసుకుంటే ఒకసారి మార్కెట్ కానీ పికప్ అయితే నెక్స్ట్ ఇయర్ కానీ మనం ఎలా ఉంటుందో చూసి ఎక్కువ విస్తీర్ణంలో వేసుకోవడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు ఇంకోటి గమనించవచ్చు, ఈ పొగాకు లాస్ట్ ఇయర్ బాగా డిమాండ్ ఉందని చాలామంది రైతు సోదరులు పొగాకు వేయడం జరిగింది. పొగాకు ఎక్కువ విస్తీర్ణంలో వేయడం వల్ల ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం పొగాకు వేసిన రైతులు గిట్టుబాటు ధర లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మిరప మార్కెట్ కూడా ఒడిదొడుకుల్లో ఉంది. అందు గురించి రైతు సోదరులు సంశయం పాటించి తప్పనిసరిగా ఏరియా అనేది తగ్గించుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం. రైతు సోదరులు 5 ఎకరాలు 10 ఎకరాలు అలా వేయకన్నా ప్రతి ఒక్కరూ 1 ఎకరా 2 ఎకరాలకు కానీ పరిమితి కానీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్స్ అంటే అపరాలు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇలాంటి వేరే పంటలు కానీ వేసుకుంటే ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో వేయకన్నా ఇలాంటి అన్ని పంటలను ఒకే రైతు కానీ వేసుకుంటే ఒక పంటలో నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ఇంకో పంటలో పూరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిరప రైతులు మాత్రం ఎక్కువ విస్తీర్ణంలో వేయకన్నా 1-2 ఎకరాలకి పరిమితి పెట్టుకొని సాగు చేసుకుంటే మంచి దిగుబడులతో పాటుగా లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.